గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లాపై మోంతా పంజా విసిరింది. తుఫాన్ ఎఫెక్ట్ తో వరంగల్ వణికిపోతుంది. పర్వతగిరి మండలం కల్లెడలో 34 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. సంగెం మండలం కాపులకనపర్తిలో 25 సెంటీమీటర్లు, నెక్కొండ మండలం రెడ్లవాడలో 24.6 సెంటీమీటర్లు, ఉర్సుగుట్టలో 23.7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇక గూడూరు, సంగెం, వర్ధన్నపేటలో 22 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. హన్మకొండలోనూ వరద బీభత్సం సృష్టించింది. జనజీవనం స్తంభించిపోయింది. ఇళ్లలోకి వరద చేరుతూ ఉండటంతో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు మొదటి అంతస్తుల్లోకి వెళ్లిపోయారు. ఓవరాల్ గా హన్మకొండ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. రైట్, మోంతా ఎఫెక్ట్ ఇటు ఏపీలో మాత్రమే పడుతుందంటూ కూడా ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుంది. బట్ తెలంగాణ మీద కూడా ఇటు మోంతా ఎఫెక్ట్ కనిపిస్తోంది. అయితే ఊహించని విధంగా వరంగల్ మీద ఈ ఎఫెక్ట్ కనిపించడంతో వరంగల్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. వరద ప్రవాహానికి ఇటు గ్రౌండ్ ఫ్లోర్ లో నివసిస్తున్న ప్రజలంతా కూడా తలదాచుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ లకి వెళ్తున్న దుస్థితి ఇప్పుడు ప్రెసెంట్ వరంగల్లో కనిపిస్తోంది. అయితే వరంగల్ మీద మోంతా ఎఫెక్ట్ పడుతుందంటూ కూడా అంచనా వేయలేకపోయారు అధికారులు. దీంతో వరంగల్ అంతా కూడా నీట మునిగిపోయింది. మీరు విజువల్స్ లో చూస్తున్నారు. బస్ స్టాండ్స్, కాలనీస్, రోడ్లు అంటూ కూడా తేడా లేకుండా ప్రతి చోట కూడా వరదతో మునిగి తేలుతోంది వరంగల్ ప్రెసెంట్. అయితే వరంగల్ మొత్తం కూడా మనకి వరద ప్రవాహం కనిపిస్తోంది. రోడ్ల మీద కూడా ఇటు భారీగా వరద నీరు వచ్చి చేరింది. చెరువుల్లాగా ఇటు కాలనీస్ తలపిస్తున్నాయి. ఈ కాలనీస్ లో పూర్తిగా కూడా వరద ప్రవాహం ఎక్కువ అవ్వడంతో లోతట్టుగా ఉన్న ప్రజలు అండ్ గ్రౌండ్ ఫ్లోర్స్ లో నివసిస్తున్న ప్రజలంతా కూడా ఇటు ఇబ్బందులు పడుతున్నారు. ఇటు వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో వాళ్ళంతా కూడా పైకు ఫస్ట్ ఫ్లోర్స్ లో తలదాచుకుంటున్న సిచ్యువేషన్ ప్రెసెంట్ చూస్తున్నాము. అయితే అధికారులు ముందుగా వరంగల్ మీద కూడా ఇటు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడుతుందంటూ కూడా అంచనా వేయలేకపోవడం ఇక్కడ పెద్ద మైనస్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే మీరు చూస్తున్నారు బస్ స్టాండ్స్, రోడ్ల మీద కూడా ఇటు వరద ప్రవాహం అట్లానే ఉంది. ఇక వరంగల్ మీద ఇటు ఎఫెక్ట్ పడుతుందంటూ కూడా ఎవరు ఊహించలేదు కనుక ప్రజలంతా కూడా పొద్దున్నే వాళ్ళ పనులకు లేవడానికి వాళ్ళ పనులకు స్టార్ట్ అయ్యారు. అనంతరం కూడా ఇటు భారీగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. ఇక్కడ రోడ్ల మీద మొత్తం కూడా వాటర్ నిలిచిపోవడంతో రాత్రి పార్క్ చేస్తున్న వెహికల్స్ మొత్తం కూడా నీళ్ళల్లో తేలి ఆడుతున్న పరిస్థితి ప్రెసెంట్ వరంగల్లో మనం చూస్తున్నాము. అయితే తెలంగాణలో కూడా ఇటు మోంతా ఎఫెక్ట్ కనిపిస్తోంది. తెలంగాణలో వరంగల్, ఖమ్మం జిల్లాలు భారీగా ఎఫెక్ట్ అయ్యాయి. అయితే వరంగల్ జిల్లాలో పూర్తిగా కూడా నీట మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. వరంగల్ మొత్తం కూడా నీట మునిగిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అసలు వరంగల్లో గ్రౌండ్ రియాలిటీ ఏంటి, అక్కడ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది మనతో మాట్లాడడానికి ఇటు ఆర్టీఎఫ్ స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారు బిగ్ టీవీతో కనెక్ట్ అయి ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం.
ప్రెసెంట్ మీరుంటున్న ప్లేస్లో అసలు వరద ఎఫెక్ట్ ఎలా ఉందండి? వర్షం అక్కడ తగ్గిందా? సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? దానికి సంబంధించి అసలు ప్రెసెంట్ మీరున్న లొకాలిటీలో ఎలా ఉంది? మేము ఇక్కడ ఉదయం 7:40 వరకు మబ్బు క్లౌడీగానే ఉండే వాతావరణం అంతా. 7:40కి కొంచెం కొంచెం స్టార్ట్ అయింది. విత్ ఇన్ 15 మినిట్స్లో హెవీగా దాదాపు అరౌండ్ 8 AM కల్లా హెవీ రెయిన్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు కూడా అదే మోతాదులో హెవీ రెయినే ఉంటుంది. ఇప్పటివరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 34 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది ఇక్కడ కల్లెల్లో. త్రోట్ వరంగల్లో ఇది హైయెస్ట్ అని చెప్తా ఉన్నారు. బాగా ఇబ్బందిగానే ఉంది, బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మళ్ళీ ఇటు మాకు ఒక పక్కకు చెరువు, ఒక పక్క పెద్ద ఆకిరు రివర్ ఉంటుంది. అది రెండు పెద్ద ఎత్తున నీటి ప్రవాహంతో నిండి కొంచెం ఈ నైట్ ఏం జరుగుతుందో ఏందో అనే ఆందోళనతోనే విలేజర్స్ అంతా భయపడతా ఉన్నారు మేడం ఈడ. అయితే శ్రీనివాస్ గారు, అసలు అక్కడ రెస్క్యూ టీమ్స్ ఎవరన్నా రావడం జరిగిందా? ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ కల్లెడలో 34 సెంటీమీటర్స్ అక్కడే భారీగా నమోదైంది వర్షపాతం తెలంగాణ మొత్తంలో. అండ్ దీన్ని అంచనా కూడా వేయలేదు ప్రభుత్వం. అట్లీస్ట్ ఇప్పటికైనా అక్కడ రెస్క్యూ టీమ్స్ కానివ్వండి, లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెస్క్యూ చేయడం స్టార్ట్ చేశారా అట్లీస్ట్ నా? యాక్చువల్గా నేను గవర్నమెంట్ 12కి స్కూల్స్ బంద్ చేయండి అని ఎమ్మటే మెసేజ్ ఇవ్వగానే ఎమ్మటే పిల్లలు పంపించేసి ఏదో విధంగా ఇంటికి వచ్చాను మేడం. బయటికి పోయే పరిస్థితి లేదు. నిజంగా బయట ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. బయటికి పోయే పరిస్థితి లేదు మేడం ఇక్కడ. మరి గవర్నమెంట్ ఆఫీషియల్స్ బహుశా వస్తారు మేడం. ఎందుకంటే హెవీ రెయిన్ పడ్డ ప్రతిసారి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వచ్చేది. ఇప్పటివరకు ఏం జరిగిందో బయట పోయే పరిస్థితి కాబట్టి నేను పోలేకపోయాను మేడం. బహుశా వచ్చి ఉంటారు. ఎందుకంటే మా విలేజ్ గ్రూప్లో కూడా కొంతమంది జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. వాట్సాప్ గ్రూప్లలో కూడా ఎవరు బయటికి రావద్దు, జాగ్రత్తగా ఉండండి అని అయితే అందరికీ కాషన్స్ అయితే వెళ్తా ఉన్నాయి. నేను కూడా విలేజ్ గ్రూప్లో ఉన్నాను కాబట్టి అది ఇంట్లో ఉంటే తెలుస్తా ఉంది, కానీ బయటకు అయితే వెళ్ళలేము మేడం. అయితే శ్రీనివాస్ గారు, 12 o'clock వరకు మీరు స్కూల్లోనే ఉన్నారు. పిల్లలంతా స్కూల్ విడిచి వెళ్ళిన తర్వాత మేబీ మీరు ఇంటికి వచ్చి ఉంటారు. సో పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు వెళ్తున్నప్పుడు అసలు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడ్డారంటే అధికారులు ముందుగానే అక్కడ అంచనా వేయలేకపోవడం ఇక్కడ ఒక మైనస్గా చెప్పుకోవాలా? సడన్గా వర్షం పడిందంటారా? ఎస్ మ్యామ్, అంటే ఇక్కడ ఎవరో ఊహించలేదు ఇంత వర్షం పడతాను. మేము కూడా ఊహించలేదు. ఎందుకంటే ఇది ఏదో ఆంధ్ర వరకే ఉంటుంది అనేది అందరము అనుకున్నాము. ఈవెన్ పొద్దున కూడా అనుకున్నాము. కాకపోతే సడన్ గా దాని యొక్క దిశ మారడం వల్ల ఇదంతా రెయిన్ ఫాల్ అవుతా ఉంది అనేది మటుకు అందరిలో ఒక డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. పేరెంట్స్ కూడా ఇంత హెవీ రెయిన్ పడుతుందని వాళ్ళు కూడా ఊహించి ఉండరు. పేరెంట్స్ ఆ హెవీ రెయిన్ ఉందని వాళ్ళు వచ్చేసి కొంతమంది మేము బస్సులలో పంపించాము. వచ్చి వాళ్ళే పర్సనల్గా కూడా పిల్లల్ని తీసుకొని పోవడం జరిగింది. ఎందుకంటే వర్షం ఎక్కువ అవుతున్న క్రమంలో పేరెంట్స్ కూడా వచ్చి ఎవరి పిల్లలు వాళ్ళు తీసుకొని పోవడం జరిగింది మేడం. అందరూ క్షేమంగా ఇల్లు చేరారు. కాకపోతే ఇదంతా ఎవరికి దృష్టిలో లేకుండానే జరిగిందని అయితే మేము భావిస్తా ఉన్నాం మేడం ఇప్పుడు. ఎందుకంటే ఇంత వర్షం ఉంటుందని ఎవరు ఊహించి ఉండరు. మేము కూడా అనుకోలేదు. పొద్దున స్కూల్ నుండి మీరు తిరిగి వస్తున్నప్పుడు అసలు ఎంత వరకు అక్కడ వర్షపు నీరు ఆగుందండి? అసలు వరద నీరు ఎక్కడి వరకు ఉంది? మోకాల వరకు అప్పటికే చేరిపోయిందా, లేకపోతే అప్పుడు ఎక్కడి వరకు ఉంది అసలు నీరు? విపరీతంగా ఉంది మేడం. ఎక్కడ ఇప్పుడు అంటే అంతా సీసీ రోడ్లే ఊళ్ళో. కాకపోతే చెరువు మత్తడి మేము పోతున్నప్పుడు 9:15 ఆ ప్రాంతంలో చెరువు నీళ్ళు కొంచెమే పోతా ఉన్నాయి. మత్తడి నీళ్ళు అంటే మేము ఊరు ఒక సగం ఊరు మత్తడి నీళ్ళు అవతల ఉంటుంది, సగం ఊరు ఇవతల వైపు ఉంటుంది, సేఫ్ సైడ్ ఉంటుంది. అయితే నేను కొత్త ఊర్లో ఉంటాను. ఆ దాటి పోతున్న క్రమంలో చాలా తక్కువ పోతా ఉండే. అది 2 PM వచ్చేసరికి విపరీతంగా పోతా ఉంది. అది 4 PM ఇంతకుముందు సతీష్ గారు పంపించాను ఆ వీడియో, 4 PM వీడియో. అది ఉధృతంగా పోతా ఉంది 4 PM. ఇప్పుడు తెలుస్తుంది. మా నాన్న ఇప్పుడే అక్కడి నుంచి వచ్చారు. అది అక్కడ పోవాలంటే భయం అవుతా ఉంది. అక్కడ ఇంకా చాలా పెరిగిపోయింది. అది అందరూ అక్కడ చుట్టుపక్కల వాళ్ళు భయపడతా ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు. మీరు ఏ ఫ్లోర్లో ఉంటారండి? ఎట్ ద సేమ్ టైం మీ ఇంటి దగ్గర అసలు నీరు ఎక్కడి వరకు వచ్చింది? అక్కడ కూడా గ్రౌండ్ ఫ్లోర్స్ మునిగిపోయే సిచ్యువేషనే ఉందా? లేదు మేడం, అంత లేదు. అంటే మనం కింద అది పైకి రావాలంటే ఇంకా టైం పడుతుంది. అంత దూరం వస్తుందని మేము అనుకోవట్లేదు. గ్రౌండ్ ఫ్లోర్ ఏమాది అంత ఇబ్బంది అయితే ఎప్పుడు రాలేదు మేడం. నాకు ఇప్పుడు 50 years నుంచి చూస్తున్నాను, అదేం లేదు, ఎప్పుడు రాలేదు. కాకపోతే ఏంటంటే ఇంకా నైట్ కూడా ఉంటే ఏమైంది అనేది ఊహించలేము. ఓకే. సో ఇప్పుడు నిత్యావసరాలు సరుకులు కావాలన్నా, లేకపోతే మెడిసిన్స్ ఏమైనా కావాలన్నా బయటికి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి అక్కడ ఉందా, లేకపోతే అసలు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉందా అండి? బయటికి వెళ్ళడానికి అయితే ఇబ్బందిగానే ఉంది మేడం. గాలి వస్తుంది, వర్షం వస్తుంది, బయట ఎవ్వరు కూడా లేరు రోడ్ల మీద, అందరూ ఇళ్లలోనే ఉన్నారు. అసలు
ఆ, బయటికి వెళ్ళడానికి కూడా పెద్ద ఇబ్బందే ఉంది. ఇక మీ స్కూల్ గురించి చెప్పండి శ్రీనివాస్ గారు. స్కూల్కి సంబంధించి ఇవాల్టికి సెలవు ప్రకటించారు. రేపటి లోపు ఇఫ్ ఇన్ కేస్ ఇటు వర్షం తగ్గినా రేపటి వరకు ఇటు స్కూల్ పరిసరాలు మొత్తము నీటి నుండి ఫ్రీ ఆఫ్ అయిపోతాయని అనుకోవచ్చా? గ్రౌండ్స్ కానివ్వండి, మీ క్లాస్ రూమ్స్ కానివ్వండి, అవన్నీ కూడా నీటిలో ఉంటాయి అనుకోవాలి, అంటే నీరు అక్కడికి కూడా చేరే అవకాశం ఉందనుకోవాలా? మేము ఎప్పుడు ఇంతవరకు కూడా ఎప్పుడు స్కూల్లోకి నీళ్లు రాలేదు మేడం. వర్షం బాగా పడ్డప్పుడు కొంచెం గ్రౌండ్లో నీళ్లు ఉంటవి. రేపు కూడా గవర్నమెంట్ హాలిడే ప్రకటించింది మేడం. వరంగల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం హాలిడే డిక్లేర్ చేశారు. సో మాకైతే ఇప్పటివరకు అయితే ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే చెరువుకి ఏమైనా ఇబ్బంది అయితే మటుకు కాస్త ఇబ్బంది అవుతాం, కానీ ఇప్పటికైతే ఎప్పుడు కాలేదు మేడం. చాలా సేఫ్ ఏరియా అదంతా. శ్రీనివాస్ గారు, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫోన్లో ఒకవేళ కనుక జూమ్ కాల్లో అటెండ్ అవుతే అసలు బయట సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మాకు చూపించే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతారా? అంటే చీకటి ఉంది మేడం, ఇక్కడ బాగా కరెంట్ లేదు. ఓకే. కరెంట్ తీసేశారు. సాయంత్రం వెళ్ళింది. ఇది మీకు కనిపించదు అనుకుంటాను. ఇది పరిస్థితి. బాగా మీకు వినపడుతుందా మేడం రెయిన్ సౌండ్? ఎస్ అండి, వినిపిస్తుంది లైట్గా. రెయిన్, హెవీ రెయినే ఉంది. బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఓకే. సో బయట మొత్తం కూడా ప్రెసెంట్ కరెంట్ లేదు అసలు ఇక్కడ? లేదు లేదు, కరెంట్ తీసేశారు. ఎందుకంటే గాలి వస్తుంది. ఇప్పుడు ఒక 2-3 పిడుగులు పడ్డ సౌండ్స్ అయితే వినబడ్డాయి మేడం. 5 PM నుంచి ఇప్పటి వరకు ఒక 2-3 పిడుగులు పడ్డాయి. పిడుగులు కూడా పడతా ఉన్నాయి. అసలు ఎప్పటి నుండి లేదండి కరెంట్? కరెంట్ సాయంత్రం నుంచే లేదు మేడం. ఇది 3 PM నుంచే కరెంటు లేదు మ్యామ్. అది తీసేశారు. బాగా గాలి వచ్చింది అప్పుడు. ఇప్పుడు కొంచెం గాలి తగ్గింది. అప్పుడు చాలా బాగా స్పీడ్ వచ్చింది గాలి. ఓకే, మీకు ఎలా అనిపిస్తుందండి ఈ వర్షం? అంటే నిన్న రాత్రి కూడా ఎవరైతే బయట వెహికల్స్ పార్క్ చేశారో మళ్ళీ మార్నింగ్ ఆఫీసెస్కి అండ్ ఇప్పుడు స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్కూల్స్కి రెడీ అయిపోయి చూసుకునే టైంకి వెహికల్స్ అంతా కూడా నీట మునిగిపోయిన సిచ్యువేషన్ వరంగల్లో నేను చూస్తున్నాను. మాకు విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అసలు ప్రెజెంట్ ఎలా ఉంది అండ్ ఏమనిపిస్తుంది మీకు? ఈ రాత్రికి వర్షం ఆగే పరిస్థితి అక్కడ కనిపిస్తుందా? అంటే నాకు అర్థమైన కాడికి రాత్రి అయితే వర్షం అయితే తగ్గుతుందని అయితే అనుకోవట్లేదు మేడం. కాకపోతే వరంగల్ సిటీ నుంచి మేము ఒక 40 కిలోమీటర్స్ దూరానే ఉంటాం మేడం. సిటీలో మటుకు చాలా ఈ వర్షం అయితే లేదు, కానీ ఇంత వర్షం సిటీలో ఉంటే మటుకు చాలా ఇబ్బంది ఎక్కువనే ఉంటుంది మేడం. ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. బహుశా కొన్ని ఏరియాస్ గ్రౌండ్ ఫ్లోర్స్ కూడా మునుగుతాయని కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంత వర్షం కంటే తక్కువ 24 సెంటీమీటర్స్ పడ్డప్పుడే కరీంనగర్ హైవేలో ఉన్న కొన్ని ఏరియాస్ ఇళ్ల నుంచే వర్షం వెళ్ళిపోయింది. ఆ పెద్దమూరి ఏరియాలో, నైమ్నగర్ ఏరియాలో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ వర్షం పడ్డది ఇప్పుడు, కానీ అక్కడ లేదంత వారం. అక్కడ అరౌండ్ 15 సెంటీమీటర్స్ 14 సెంటీమీటర్స్ పడ్డట్టుంది వరంగల్లో, కానీ ఇక్కడ మా కాడ ఎక్కువ ఉంది. ఎస్, థ్యాంక్స్ అలాట్ శ్రీనివాస్ గారు టు కనెక్ట్ విత్ అస్. అండ్ మీరు కూడా సేఫ్గా ఉండండి. రేపటి గురించి కూడా ఒకసారి, అంటే స్కూల్స్కి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించి కూడా డూ లెట్ దెమ్ నో వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఏంటి అనేవి. సో ప్లీజ్ స్టే సేఫ్. ప్రెజెంట్ మనం చూస్తున్నాము ఇటు వరంగల్లో ఎక్కువగా మనకి వర్షం కనిపిస్తోంది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా వరంగల్లోనే కనిపిస్తుంది. కల్లెడలో మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వర్షం నమోదైంది ఇక్కడ 34 సెంటీమీటర్లతో. సో ప్రెజెంట్ కల్లెడలో ఇలా ఉంది సిచ్యువేషన్. అట్ ద సేమ్ టైమ్ దీనికి సంబంధించి మాట్లాడడానికి పర్వతగిరి ఎంఆర్ఓ వెంకటస్వామి ఉన్నారు మనతో బిగ్ టీవీతో కనెక్ట్ అయ్యి. నమస్తే అండి. మీరున్న ప్లేస్లో అసలు ఎలా ఉందండి సిచ్యువేషన్? వర్షం తగ్గిందా అండ్ వాటర్ లెవెల్ అసలు ఎక్కడి వరకు వచ్చింది? అయ్యా, మార్నింగ్ నుండి రెయిన్ ఉందండి. 34 సెంటీమీటర్స్ రెయిన్ రికార్డ్ అయింది. స్టిల్ నౌ రెయిన్ ఫాలింగ్. రెయిన్ వస్తుంది. మొత్తం కూడా స్కూల్స్ కి మనము 12 o'clock జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరి స్కూళ్ళల్లో ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా సేఫ్ గా వాళ్ళ ఇళ్లకు పంపించడం జరిగింది. స్కూల్స్ క్లోజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ అన్ని ట్యాంక్స్ కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఎక్కడ కూడా ఇప్పటి వరకు అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన మీన్స్ బ్రీచ్ కానీ, హ్యూమన్ లాస్ కానీ, క్యాటిల్ లాస్ కానీ ప్రజెంట్ ఎక్కడ కూడా కాకుండా మేము పోలీస్ అండ్ ఎంపీడీఓ, రెవెన్యూ ఆల్ టీమ్స్ అంతా కూడా మేము పర్స్యూ చేస్తున్నాము. ఎక్కడన్నా వాటర్ స్టాగ్నేషన్ అయితే కూడా వాటిని అన్ని కూడా క్లియర్ చేశాము. ప్రజెంట్ అయితే ఎలాంటి ప్రమాదం అయితే లేదండి. ఇంకా రెయిన్ అయితే పడుతుంది. వెంకటస్వామి గారు, పర్వతగిరికి సంబంధించిన విజువల్స్ స్క్రీన్లో ప్లే అవుతున్నాయి. కొన్ని చోట్ల ఇటు గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం కూడా వాటర్ వచ్చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో వీళ్ళని సేఫ్ ప్లేసెస్కి తరలించే ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశారా, లేకపోతే అంత అవసరం లేదంటారా?
లేదండి, కొన్ని గ్రౌండ్ లెవెల్లో అంటే లోతట్టు ఏరియా ఉన్న కొన్ని కాలనీస్లలో వాటర్ వస్తే మేము వాళ్ళని ఒక 10 ఫ్యామిలీస్ ని మనము గవర్నమెంట్ స్కూల్స్ కి షిఫ్ట్ చేశాము. వాళ్ళ ఇంటి లోపలికి ఉన్న వాటర్ వస్తే మిగతా వాళ్ళని కూడా మళ్ళీ నైట్ ఇబ్బంది ఉంటుందని మేము అడ్వాన్స్ గా ఇప్పుడు ఆల్రెడీ జీపీఓ, పంచాయత్ సెక్రటరీ, కల్లెడ, పర్వతగిరిలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలలో ఉన్నారో వాళ్ళను ఇప్పుడు ఆల్రెడీ షిఫ్ట్ చేస్తున్నారు. ప్రాసెస్ ఈస్ గోయింగ్. ఓకే, అట్ ద సేమ్ టైం అండి ఇక్కడ మనం చూస్తే బస్ స్టాండ్స్లో అండ్ రోడ్స్ మీద కూడా ఎక్కువగా వరద నీరు వచ్చి చేరిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ ఈ రాత్రికి ఇటు వర్షం తగ్గితే వరద నీరు మొత్తాన్ని కూడా వాటర్ క్లాగింగ్ మొత్తాన్ని సార్ట్ అవుట్ చేయడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉందనుకోవాలండి? మేడం ఏంటంటే యాక్చువల్ గా టోటల్ రెయిన్ హెవీగా ఉంది కనుక వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి. మనకు స్టాగ్నేషన్ ఎక్కడా లేకుండా చేశాము. ఒకవేళ వర్షం తగ్గితే మనకు ఆ వాటర్ ఆటోమేటిక్ గా ఫ్రీ ఫ్లో అయిపోతాయి. ఒకవేళ ఎక్కడైనా స్టాగ్నేషన్ వస్తే వాటిని మేము జేసీబీల ద్వారా క్లియర్ చేస్తున్నాము. ఇవాళ మధ్యాహ్నం కూడా ఎస్టీ హాస్టల్, ఆశ్రమ్ స్కూల్ కూడా వాటర్ స్టాగ్నేట్ అయ్యి లోపలికి వస్తే వాటిని జేసీబీ ద్వారా మొత్తం క్లియర్ చేశాము. ఓకే, అట్ ద సేమ్ టైం రైతుల పరిస్థితి ఏంటంటే మీరున్న ప్లేస్లో అక్కడ రైతులకు సంబంధించి పంటలు ఏమైనా మునిగిపోయిన సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుందా? వాళ్ళు ఏమంటున్నారు? యాక్చువల్ గా ప్యాడీ ఫీల్డ్స్ కూడా వెరిఫై చేశాము. అబౌట్ మాకు ఏంటి అంటే పర్వతగిరిలో 14,800 ఎకరాల్లో ప్యాడీ ఉంది, 9,900 ఏమో కాటన్ ఉంది. యాక్చువల్ గా ప్యాడీ ఫీల్డ్లలో కూడా ఇప్పుడు ప్రజెంట్ కోతకు హార్వెస్టింగ్ వచ్చినాయి, ఒక 20% హార్వెస్టింగ్ వచ్చినాయి. మిగతా 80% ఆఫ్ ది ప్యాడీ క్రాప్ మనకి ఇంకొక 15-20 డేస్ కి హార్వెస్టింగ్ వస్తాయి. ప్రజెంట్ ఈ వర్షం తగ్గితే గానీ గ్రౌండ్ లెవెల్లో మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదర్తో బట్టి సర్వే చేసి వాటి ఒకవేళ అవి యూజ్ అవుతాయా, రైతులకు నష్టం జరుగుతాయా, పంట నష్టం గురించి సర్వే చేయడం జరుగుతుంది. ఓకే, సర్వే అనంతరం కూడా ఈ సర్వేని మీరు సీఎంకు తెలియజేసే ప్రయత్నం ఏమైనా చేయగలుగుతారా? అంటే ఇటు రైతులకి నష్టపరిహారం లాంటివి కూడా ఇటు ఇచ్చే అవకాశం ఉందనుకోవాలి. ఎందుకంటే ఇటు కాటన్ ఫీల్డ్స్ కి సంబంధించిన విజువల్ మనకి ప్లే అవుతోంది, అక్కడ కొంచెం వాటర్ అనేది కనిపిస్తోంది. ఎస్ మేడం, ఏది అయినా కూడా మనకి వర్షం తగ్గినాక ఒకవేళ రేపటి వరకు మనకు వర్షం కనుక క్లియర్ అయితే కంపల్సరీ కూడా ఏ రైతుకు కూడా ఇబ్బంది కాకుండానే అందరి పంట నష్టం ఎక్కడ జరిగినా కూడా సర్వే చేస్తాము. ఆ రిపోర్ట్ లో మేము జిల్లా అధికారులకు సమర్పిస్తాము. అక్కడ నుండి గవర్నమెంట్ కు తప్పకుండా రిపోర్ట్ వెళ్తుంది. Yes, thanks a lot Venkateswamy garu to connect with Big TV. So ఇది ప్రెసెంట్ ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాపై మోంతా ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా మోంతా ఎఫెక్ట్ పడదు అని అనుకున్నారు, కానీ వరంగల్, ఖమ్మం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి. దీంట్లో వరంగల్ ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. ఇక వరంగల్లోనే ఇటు పర్వతగిరి మండలం కల్లెడలో 34 సెంటీమీటర్ల భారీ వర్షపాతం అక్కడ నమోదైంది. తెలంగాణలో ఎక్కడ కూడా ఇంత భారీ వర్షపాతం నమోదవ్వలేదు. కాటన్ అండ్ ప్యాడీ ఫీల్డ్స్ కి ఎక్కువగా నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. సో దానికి సంబంధించి ఇటు సీఎం సమీక్షను నిర్వహించే అవకాశం కూడా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్న వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అండ్ ఊహించని విధంగా వరదలు రావడం, వర్షపాతం నమోదవడంతో స్కూళ్ళకి, కాలేజ్లకి సెలవులు ఇటు ప్రకటించలేదు గవర్నమెంట్. సో సడన్ గా ఇటు వరంగల్లో వర్షం స్టార్ట్ అవ్వడంతో మధ్యాహ్నం 12ంటికి ఇటు గవర్నమెంట్ అధికారులు ఇటు స్కూల్స్ కి మెసేజెస్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అండ్ ఇమీడియట్ గా కూడా పిల్లల్ని ఇటు ఇళ్లకి పంపించేశారు. అప్పటి నుండి మధ్యాహ్నం ఇటు 3 గంటల నుండి కరెంట్ కూడా లేదన్నట్టుగా అక్కడ స్థానికులు చెప్తున్నారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు చీకట్లోనే ఉంది వరంగల్ మొత్తం కూడా. అండ్ వాటర్ స్టాగ్నెంట్ ఎక్కడా కూడా లేదు, వాటర్ ఫ్లోయింగ్ మాత్రమే ఉందంటూ కూడా అక్కడ ఎంఆర్ఓ బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా చెప్పుకొచ్చారు. అట్ ద సేమ్ టైమ్ ఫీల్డ్స్ కు సంబంధించి కూడా అటు ఒక అంచనాకు వచ్చిన తర్వాత సీఎంతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తామంటూ ఎంఆర్ఓ చెప్తున్నారు.